తిరుమలలో రద్దీ మరింత పెరిగింది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 97,561 మంది దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,76,00,000గా వచ్చిందని టీటీడీ తెలిపింది. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ గోపీనాథ్. వేసవి సెలవులు కావడంతో మనం మొదటి నుంచి చూస్తున్నాం ఈ సీజన్ లో ఎక్కువగా భక్తుల తాకడం ఎక్కువగా కనిపిస్తుంది. దానితో టీటీడీ ఈ వేసవిలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా? డీటెయిల్స్ ఏంటి? ఆశ, అంటే గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ వేసవి సెలవులు కొనసాగుతున్నాయి కాబట్టి ఆల్రెడీ వీకెండ్ రోజులు ఈ రెండు కూడా ఉన్న నేపథ్యంలో తిరుమలకి భక్తులు తరలి వస్తున్నారు. స్వామి దర్శనానికి దాదాపు 25 నుంచి 30 గంటల సమయం పడతా ఉంది. టీటీడీ అధికారులు కూడా ఎక్కడ కూడా అంటే యుద్ధ ప్రాతిపదికన అంటే సెలవులు ఇవన్నీ కూడా రద్దు చేసి ఉద్యోగులు కావచ్చు, విజిలెన్స్ అధికారులు, సిబ్బంది, అదేవిధంగా తిరుపతి పోలీసులు అందరూ కూడా పెద్ద ఎత్తున అంటే క్యూ లైన్స్ మేనేజ్మెంట్ లో ఎక్కడ కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ లో ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ ఎన్ని చర్యలు తీసుకున్నా ఇలాంటి సందర్భాల్లో భక్తులకి మాత్రం ఇబ్బందులు అనేది తప్పదు. ఎందుకంటే గదులు కాటేజీ తీసుకోవాలన్నా, లేదంటే తలనినాలు సమర్పించాలన్నా, ఇట్లా స్వామి దర్శనానికి వెళ్లాలన్నా గంటల సమయం పడుతూ ఉంటుంది. సో ఈ రకంగా ఉన్న నేపథ్యంలో భక్తులకు మాత్రం కాస్త అసహనం, కొన్ని చోట్ల ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. అయినప్పటికీ కూడా సమయం పాటించి స్వామి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి కూడా వెళ్ళాలి. లక్షలాది మంది భక్తులు, ఎందుకంటే నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 97,000 మంది వరకు కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. మొన్నైతే శుక్రవారం రోజున ఎప్పుడూ లేని విధంగా కూడా శుక్రవారం అభిషేక సేవలో కూడా సామాన్య భక్తులకి అవకాశం కల్పించారు. అంటే ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా అంటే టీటీడీ అధికారులు ఈ రకమైనటువంటి చర్యలు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ఏపీలకు సంబంధించి ఆ ప్రాధాన్యత తగ్గించి సామాన్య భక్తులకి ఎక్కువగా అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆలయం లోపల మహాలఘు దర్శనంతో స్వామివారి దర్శనం అంతా కూడా జరుగుతుంది. గదులు, కాటేజీలు పొందడానికి ఇబ్బందులు పడుతున్నారు. మరి వేసవి సెలవులు, మరి కాకుండా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చిన్నపిల్లలతో వచ్చిన భక్తులు అల్లాడిపోతున్నారు. క్యూ లైన్ల వద్ద అయితే వాళ్ళు పడిగాపులు కాస్తున్న పరిస్థితి చూస్తే చాలా రకాలుగా చలించిపోతుంది. భక్తులు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు చాలా మంది అంటే టెంకాయలు కొట్టుకొని, కొబ్బరికాయలు కొట్టుకొని, కర్పూరం వెలిగించి స్వామిని దర్శనం చేసుకోకుండా కూడా చాలా మంది రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి సందర్భాల్లో. ఎందుకంటే ఒక రోజు, 1.5 రోజు, 2 రోజులు ఉండాలంటే చిన్నపిల్లలను, మహిళలు అంటే ఇట్లా వచ్చి వాళ్ళు పెద్దలను కూడా తీసుకొని వచ్చి ఈ రకంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కూడా టీటీడీకి సంబంధించి కొన్ని రకాల చర్యలు తీసుకుని భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. 31 కంపార్ట్మెంట్ నిలిపి దాదాపుగా 3-4 కిలోమీటర్ల వరకు కూడా భక్తులు క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్నారు స్వామి దర్శనానికి సంబంధించి. అయితే ఏదైనప్పటికీ కూడా ఈ రద్దీ అనేది ఇంకొక వారం 10 రోజులు మాత్రం ఇంకా కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. కాలుబాటకుండా తిరుమలకి వెళ్లే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా కొనసాగుతుంది. రోజు 40 నుంచి 50,000 మంది స్వామివారి దర్శనానికి తిరుమలకు వెళ్తున్నారు, నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు. 4-5 గంటల పాటు కూడా నడిచి తిరుమలకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇవాళ ఆదివారం కావడంతో మరింత భక్తుల రద్దీ పెరిగింది. అందువల్లనే తిరుమలలో ఎక్కడ చూసినా కూడా క్యూ లైన్లు, కంపార్ట్మెంట్ లో భక్తులతో కిటకిటలాడుతున్నారు. మొత్తం మీద టీటీడీ అధికారులు నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా అధికారులతో పాటు తిరుపతి ఎస్పీ కూడా క్యూ లైన్లు ఎక్కడ అంటే మేనేజ్మెంట్ లో తొక్కులాట్లకి అవసరం లేకుండా కొన్ని రకాల మానిటరింగ్ చేయడం జరిగింది. మరోవైపు తిరుమల ఆలయంతో పాటు రద్దీ ఏ విధంగా ఉంటే తిరుపతిలో ఉన్నటువంటి అనుబంధ ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి పెరిగింది. పద్మావతి అమ్మవారి ఆలయం కావచ్చు, ఇట్లా గోవిందరాజ స్వామి ఆలయం, ఇలాంటి ప్రముఖ ఆలయాలకు కూడా భక్తుల తాకిడి పెరిగిన నేపథ్యంలో అక్కడ కూడా కొన్ని రకాల చర్యలు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. సో మొత్తం మీద ఎందుకంటే వచ్చే నెల 10వ తారీఖు, 12వ తారీఖు నుంచి కూడా స్కూల్స్ అన్ని కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఓపెన్ అయిపోతాయి కాబట్టి అందువల్లనే ఈ లోపల ఈ సంవత్సరానికి సంబంధించి భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున భక్తులు రావడానికి కారణాలు. అయితే ఇంత ఒక్కసారిగా పెరగడానికి గత నెల రోజులకు ముందు కూడా ఈ రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాలు, తమిళనాడు కావచ్చు, ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో అక్కడ ఎలక్షన్స్ ఉన్న కారణంగా అంటే భక్తులు అప్పుడు పర్యటన వాయిదా వేసుకున్నారు. ఒక్కసారిగా ఇప్పుడు అందరూ కూడా టికెట్స్ బుక్ చేసుకోవడం, అదేవిధంగానే దర్శన టికెట్లన్నీ కూడా బుక్ చేసుకున్న నేపథ్యంలో ఇంత రద్దీ కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.